నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నిప్పు లేనిదే పొగరాదు, తప్పు చేయనిదే భయం పుట్టదు అంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితి రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కనిపిస్తోందా? ఒక పక్క బాధితురాలు వీణా సాక్ష్యాలతో విరుచుకుపడుతుంటే మరోపక్క అసెంబ్లీలో అడుగుపెట్టే ధైర్యం చేయలేక ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారా? గోడకు కొట్టిన సున్నం చేసిన పాపం ఎప్పటికైనా తిరిగి వస్తుంది అన్నట్లుగా సభలో ఉండి వీడియో కాల్స్ మాట్లాడిన వ్యవహారం ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్నే ప్రశ్నార్థకం చేస్తుందా? బాధితురాలు విడుదల చేస్తున్న వరుస వీడియోలు రాష్ట్ర రాజకీయాల్లో ఎందుకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి? ప్రజా సమస్యల గురించి చర్చించాల్సిన పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా అరవ శ్రీధర్ చేసిన నిర్వాకం ఇప్పుడు జనసేన పార్టీని డిఫెన్స్లో పడేసింది. బాధితురాలు వీణా విడుదల చేసిన ఆధారాలు చూస్తుంటే ఆయన ఎంతటి ఒత్తిడిలో ఉన్నారో అర్థమవుతోంది. నిజం ఏమిటంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోపల చర్చ సాగుతుండగానే ఎమ్మెల్యే శ్రీధర్ బాత్రూంలోకి వెళ్లి బాధితురాలికి వీడియో కాల్స్ చేసినట్లు వీడియోలు సాక్ష్యం చెబుతున్నాయి. ప్రజాప్రతినిధి బాధ్యత ఎక్కడ? సభలో ఉన్న సమయంలో కూడా వీడియో కాల్స్లో మునిగిపోవడం అనేది నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు అంటే ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేకైనా తమ గళం వినిపించే పెద్ద వేదిక. కానీ అరవ శ్రీధర్ విషయంలో సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అరవ శ్రీధర్ హాజరు కావడం లేదు. నియోజకవర్గంలో ఉన్నారా అంటే అది లేదు. విజయవాడలో ఉన్నప్పటికీ అసెంబ్లీ వైపు మాత్రం వెళ్లడం లేదు. పార్టీ ఆదేశాల మేరకే ఆయన సభకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారిన కారణంగా అసెంబ్లీకి ఆయన హాజరు లేనిపోని వివాదాలకు దారితీసే అవకాశం ఉందని జనసేన భావించినట్టు సమాచారం. అరవ శ్రీధర్ అసెంబ్లీకి వస్తే పార్టీ ఇమేజ్పై ప్రభావం పడుతుందేమోననే ఆలోచన కూడా ఉంది. అరవ శ్రీధర్ను కాపాడేందుకు జనసేన ప్రయత్నిస్తోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీకి వస్తే అతడిపై ఉన్న ఆరోపణల్ని వైసీపీ ప్రధాన అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందని భావించి ముందు జాగ్రత్తగా సభకు దూరంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. అరవ శ్రీధర్పై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు జనసేన పార్టీకి తలనొప్పిగా మారాయి. ఆయన సభకు వస్తే ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి అది ఆయుధంగా మారుతుంది. దొరికిందే సందు దొర్లిందే గోళం అన్న చందంగా వ్యక్తిగత ఆరోపణలను పార్టీకి అంటగట్టే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్త ముఖ్యమని భావించిన పార్టీ పెద్దలు ఆయన్ను ప్రస్తుతానికి సైలెంట్గా ఉండాలని ఆదేశించినట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ ఆ ఆకు పార్టీ ఇమేజ్ కాక ముళ్ళు ఎదుటిపక్షం వేసే విమర్శలు. శ్రీధర్ అసెంబ్లీకి వస్తే చర్చ దిశ మారిపోయే ప్రమాదం ఉంది. బడ్జెట్ అంశాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యత దక్కుతుంది. అందుకే నిప్పు తాకకుండానే మంటను చల్లార్చాలి అనే చందంగా జనసేన వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వివాదం ముదురుతుండటంతో జనసేన పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. ఇది వ్యక్తిగత వ్యవహారమని, పార్టీకి సంబంధం లేదని బొలిశెట్టి స్పష్టం చేశారు. అరవ శ్రీధర్ను ఎవరూ అడ్డుకోలేదని, ఆయన స్వచ్ఛందంగానే మౌనం పాటిస్తున్నారని పార్టీ చెబుతోంది. అంటే లోపల జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యేను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని స్పష్టమవుతోంది. అలాగే ఈ వ్యవహారంలో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా ఒక మహిళకు శ్రీధర్కు మధ్య ఉన్న వ్యక్తిగత వ్యవహారమేనని, ఇందులో పార్టీ ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. చెయ్యి కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా జనసేన పార్టీ ఈ విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఆరోపణల నిజానిజాలు తేల్చేందుకు జనసేన ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. జాతీయ మహిళా కమిషన్ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవడంతో అరవ శ్రీధర్పై పలు సెషన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. బాధిత మహిళ వీణ వెనక్కి తగ్గడం లేదు. న్యాయం ఆలస్యమైతే అది న్యాయం కానట్టే అని భావించి ఆమె నేరుగా జనసేనాన్ని కోరుతోంది. రోజుకో వీడియో రిలీజ్ చేస్తూ ఎమ్మెల్యేను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నాకు న్యాయం చేయండి అంటూ పవన్ కళ్యాణ్ను కలిసే అవకాశం కోసం ఆమె సోషల్ మీడియా సాక్షిగా వేడుకుంటోంది. నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నా ఈ వీడియోలు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఎమ్మెల్యే రాజకీయ కెరీర్కే మచ్చగా మారింది. అటు వైసీపీ విమర్శలు, ఇటు బాధితురాలి పోరాటం మధ్యలో పార్టీ నియమించిన కమిటీ దర్యాప్తు. ఈ ఉచ్చు నుంచి శ్రీధర్ బయటపడతారా లేక రాజీనామా వరకు వెళ్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.